అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండు కుండలా మారిన పరిస్థితి. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు నిన్న డేంజర్ జోన్లకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. 18 గేట్లకు గాను 7 గేట్లు ఎత్తి కిందికి వాటర్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ 15,259 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి. అవుట్ఫ్లో వచ్చేసి 40,924 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 700 అడుగుల FTL అంటే వాటర్ లెవెల్ వచ్చేసి 700 అడుగులు ఉండగా ప్రస్తుతానికి 698.55 అడుగుల వాటర్ లెవెల్ను మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడింది. మెయింటైన్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు, ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే ఇంతకుముందే ప్రాజెక్టును ఇటు నిర్మల్ జిల్లా ఎస్పీతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్ కూడా సందర్శించారు. ప్రాజెక్టు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటర్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉంది, అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల నుంచి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి నిమిషం అప్డేట్ ప్రధానంగా జిల్లా అధికారులు తెలుసుకుంటున్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా వెంటనే సమస్య పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టయితే మనకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లో నుంచి మళ్ళీ బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రకృతి సహకరించిందని జిల్లా ఇరిగేషన్ అధికారి చెబుతున్న పరిస్థితి. అయితే ప్రాజెక్టు ప్రస్తుతానికి ఫుల్ కండిషన్లో ఉంది. ఎట్ ఏ టైం 18 గేట్లు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా లేపే పూర్తి సామర్థ్యం మన దగ్గర ఉందని చెబుతున్న పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది లేదు. పవర్ జనరేటర్ కావచ్చు, పవర్కి సంబంధించిన అంశం కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన సాంకేతిక లోపాలు కూడా ఏది లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు సేఫ్లో ఉంది. 7 గేట్ల ద్వారా కిందికి నీళ్లను వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. కడెం ప్రాజెక్టు వరద 2,30,000 వచ్చేసరికి 18 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. రాత్రి కనీసం 12 తర్వాత, రాత్రి 12 గంటల తర్వాత ఇన్ఫ్లోస్ బాగా పెరిగేసరికి అన్ని గేట్లు లేపడం జరిగింది. మా ఎస్సీ గారు, సిఈ గారు, నేను అందరం వచ్చి ఇక్కడనే ఆపరేట్ చేసేసి ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. 18 గేట్లు ఓపెన్ ఉన్నది. 2,30,000 బయటికి పంపించేసుకున్నాము. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. దాదాపు ఇన్ఫ్లోస్ అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. 18 గేట్లు ఆపరేషన్లో ఉన్నాయి. ఎలా చూడవచ్చు, గత 2 సంవత్సరాల క్రితము ఇప్పుడు 18 గేట్లు ఓపెన్ చేయడం ఇదే మొదటిసారా ఈ సంవత్సరం? పోయినసారి కూడా 18 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది, కానీ ఆ 18 గేట్లలో 4 గేట్లు పని చేయలేకపోయినాయి. ఈ సంవత్సరం 18 గేట్లు ఆపరేట్ చేసేసి బయటికి పంపిస్తున్నాము. ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.